హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మీకు ఒక అద్భుతమైన ట్రిక్ అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్. మీరు డెస్క్టాప్లో కానీ ల్యాప్టాప్లో కానీ మీరు మల్టీ టాస్కింగ్ చేస్తారు కదా, ఒకటేసారి చాలా అప్లికేషన్స్ని ఎలా అయితే యూస్ చేస్తారో మీ ఆండ్రాయిడ్ డివైస్లో కూడా సేమ్ అలాగే ఒకటేసారి మీరు మల్టిపుల్ అప్లికేషన్స్ని అయితే యూస్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఒక సింపుల్ ట్రిక్ అయితే ఉంది దీని గురించి. మీరు యూట్యూబ్లో మీ ఫేవరెట్ మూవీ చూస్తుండగానే మీరు వాట్సాప్లో మీ ఫ్రెండ్స్తో అయితే చాట్ చేయొచ్చు. అలాగే బ్రౌజర్లో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే మీరు సర్చ్ చేసుకోవచ్చు. సో ఎలాంటి అప్లికేషన్స్ అయినా మీరు ఎట్ ఏ టైం అయితే యూస్ చేసుకునే సింపుల్ ఫెసిలిటీ అయితే మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. సో అంటే ఈ ట్రిక్ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ మీకు గనక వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో ముందు చాలా అయితే వస్తాయి ఫ్రెండ్స్. సో అవన్నీ చూడాలనుకుంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఫ్రెండ్స్. మీరు దీనికోసం ఫస్ట్ ప్లే స్టోర్ నుంచి ఒక చిన్న అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ప్లే స్టోర్కి వెళ్ళేసి ఫ్లోటింగ్ యాప్స్ అని సర్చ్ చేస్తే చూసారు కదా, ఇక్కడ మీకు ఒక అప్లికేషన్ అయితే వస్తుంది, ఫ్లోటింగ్ యాప్స్ ఫ్రీ అని చెప్పేసి మల్టీ టాస్కింగ్ అని రాసి ఉంటుంది కింద. సో చాలామందికి అయితే డౌట్స్ అయితే ఉండొచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటే బ్యాటరీ ఏమైనా డ్రైన్ అయిపోతుందా, లేకపోతే ఇంకేదైనా దీనివల్ల ప్రాబ్లమ్స్ అయితే వస్తాయా అనేసి. మీరు ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఫేస్ అయ్యారు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ఒక ట్రస్టెడ్ డెవలపర్ అయితే డిజైన్ చేసిన అప్లికేషన్. దీనికి రేటింగ్ చూసుకున్నట్లయితే మీరు క్లియర్గా 4/5 అయితే రేటింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఇదేంటంటే చాలా ట్రస్టెడ్ అప్లికేషన్. మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీరైతే ఇది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి బ్యాటరీ కన్జంప్షన్ ఇష్యూస్ కూడా అయితే ఉండవు. ఇది చాలా తక్కువ స్పేస్ని కన్జ్యూమ్ చేస్తుంది మీ మొబైల్లో కూడా. సో డెఫినెట్గా మీరైతే హ్యాపీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్నాక అప్లికేషన్ ఓపెన్ చేస్తే మీకు అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే మీకు ఇలా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా, సో అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే మీకు ఇలా ఉంటుంది. సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ యాప్స్ అనే కాలంకి వెళ్ళిపోతే ఇక్కడ మీకు చాలా అప్లికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇవన్నీ ఏంటంటే డిఫాల్ట్ అప్లికేషన్స్ అనమాట. ఒకవేళ మీ ఫోన్లో ఈ పర్టికులర్ అప్లికేషన్స్ ఉంటే ఇవన్నీ మీకు ఏంటంటే ఫ్లోటింగ్ యాప్స్ లాగా అయితే ఓపెన్ అయిపోతాయి. సో లైక్ ఇప్పుడు నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో ఇప్పుడు యూట్యూబ్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. యూట్యూబ్ చూసారు కదా ఫ్రెండ్స్, సో యూట్యూబ్ అయితే ఓపెన్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు దీన్ని ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు మీ స్క్రీన్ మీద. సో మీరు దీన్ని ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు సైజ్ అయితే దీన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఇలా. సో ఇంకాస్త సైజు కావాలంటే తగ్గించుకోవాలంటే మళ్ళీ ఇలా తగ్గించుకోవచ్చు ఇక్కడ నుంచి మీరు ఇలా. సో దీన్ని మీరు స్క్రీన్ మీద ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీరు ఏదైనా ఒక వీడియో చూస్తున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మీరు మ్యాక్సిమైజ్ చేయాలి అని అనుకుంటే మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు ఫస్ట్. సో ఇది మీరు ఇప్పుడు ఏదైనా ఒక వీడియో మీరు ప్లే చేస్తే, సో ఒక్కసారి చూస్తే మీకు వీడియో అయితే ప్లే అవుతుంది ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు మీరు మీ వాట్సాప్లో కానీ లేకపోతే మీ బ్రౌజర్లో కానీ ఏదైనా మీరు ఒక వర్క్ అయితే చేయాల్సిన సిచ్యువేషన్ అయితే వస్తుంది. సో మీరు ఏం లేదు, సింపుల్గా దీన్ని మినిమైజ్ అయితే చేసుకోవచ్చు. సింపుల్గా ఇలా మినిమైజ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు మినిమైజ్ చేసుకొని ఆ వీడియోని మీరు అలాగే చూస్తూ మీరు వాట్సాప్ అయితే ఓపెన్ చేసుకొని మీకు కావాల్సిన అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకొని క్లియర్గా ఇక్కడ చాటింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చాలా ఈజీ థింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరైతే చాట్ చేసుకోవచ్చు, లేదంటే మీ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని మీరు బ్రౌజ్ కూడా చేసుకోవచ్చు, లేదంటే మీరు ఎలాంటి వర్క్ అయినా మీరు చాలా ఈజీగా అయితే దీన్ని యూస్ చేసుకొని చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎలాంటి ప్రాబ్లం అయితే మీకు ఉండదు. సో బ్రౌజర్ ఓపెన్ చేసుకొని మీరు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇక్కడైతే బ్రౌజ్ చేసుకోవచ్చు ఈజీగా. ఇది ఓన్లీ యూట్యూబ్కనే కాదు ఫ్రెండ్స్, చాలా అప్లికేషన్స్ అయితే మీకు సపోర్ట్ చేస్తాయి. సో మీరు ఏం లేదు, మళ్ళీ దీన్ని క్లోజ్ చేసి వెళ్ళిపోయి మళ్ళీ ఫ్లోటింగ్ అప్లికేషన్స్ని ఓపెన్ చేస్తే ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు చాలా అప్లికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. యూట్యూబ్ ఉంది, ట్విట్టర్ ఉంది, సో వీడియో ప్లేయర్ ఉంది. సో దేన్ని మీరు ఓపెన్ చేసినా అది మీకు ఇలా అయితే ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో చూసారు కదా, మీకు గ్యాలరీ అయితే ఓపెన్ చేసి ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మీకు ఫైల్ మేనేజర్ అయితే ఉంది. సో ఎవ్రీథింగ్ మీరు ఏంటంటే ఇక్కడ నుంచి మేనేజ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీన్ని మీరు మీ స్క్రీన్ మీద ఎక్కడ కావాలంటే అక్కడైతే ప్లేస్ చేసుకోవచ్చు. ఒకటేసారి మీరు ఎన్ని అప్లికేషన్స్నైనా యూస్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ యూట్యూబ్ ఉంది, యూట్యూబ్ ఓపెన్ చేసుకున్నారు కావాలంటే, మళ్ళీ మీరు
ఇప్పుడు మళ్ళీ మీరు యూట్యూబ్తో పాటు మీరు ట్విట్టర్ ఓపెన్ చేయాలి. సో మీరు ట్విట్టర్ ఓపెన్ చేసుకోవచ్చు. యాడ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ఫ్రీ వర్షన్ కాబట్టి యాడ్స్ అయితే ఉంటాయి. సో మీరు ట్విట్టర్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ నుంచి మీరు ట్విట్టర్ కంప్లీట్గా మీ ట్విట్టర్ డీటెయిల్స్ అయితే ఇచ్చి మీరు ట్విట్టర్ యూస్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఇన్స్టాగ్రామ్ కావాలంటే ఇన్స్టాగ్రామ్ యూస్ చేసుకోవచ్చు. లేకపోతే ఇంకెలాంటి అప్లికేషన్ కావాలన్నా ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే మీరు బ్రౌజ్ చేసుకోవచ్చు సింపుల్గా. సో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ బ్రౌజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, అన్నీ ఇక్కడ నుంచే మీరు బ్రౌజ్ చేసుకోవచ్చు. లేదా అలా ఈజీగా అయితే మీకు అన్ని పనులు అయిపోతాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి మీరు అప్లికేషన్ కావాలంటే ఆ అప్లికేషన్ అయితే మీరు ఇలా పెట్టేసుకోవచ్చు. మీకు మళ్ళీ తర్వాత ఓపెన్ చేయాలంటే దాని మీద క్లిక్ చేస్తే మీకు అది ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో అది ట్విట్టర్ కానీ, వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ ఎలాంటి అప్లికేషన్ అయినప్పటికీ మీకు అది చాలా ఈజీగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఒకవేళ మీరు ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇక్కడ ఇమేజ్ వ్యూయర్ ఉంది, ఫేస్బుక్ లైట్ ఉంది. సో ఫేస్బుక్ కావాలంటే మీరు ఫేస్బుక్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఫేస్బుక్ ఓపెన్ అయిపోయింది. సో దీన్ని ఇకపోతే ఇందులో మీరు చెక్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫేవరెట్స్ అని ఉంది. సో మీకు కావాల్సిన ఫేవరెట్ అప్లికేషన్స్ అన్ని మీరు ఇక్కడైతే ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి అప్లికేషన్స్ కావాలన్నా సో ఇక్కడ నుంచి అయితే మీరు వాటిని యాడ్ చేసుకోవచ్చు అనమాట. మీకు మీ ఫోన్లో ఉన్న అన్ని అప్లికేషన్స్ ఫ్లోటింగ్కి అయితే సపోర్ట్ చేస్తాయి. సో ఇక్కడ నుంచి మీరు ఎలాంటి అప్లికేషన్ అయినా అక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో చాలా మంచి ఫీచర్స్ ఫ్రెండ్స్. ఇక్కడ మై యాప్స్ అని ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు ఏదైతే అప్లికేషన్లో లేవో వాటికి సంబంధించిన అప్లికేషన్స్ అన్నీ మీరు ఇక్కడ నుంచి ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మీరు ఇన్స్టాగ్రామ్ యాడ్ చేయొచ్చు, అమెజాన్ యాడ్ చేయొచ్చు, లైక్ మీకు వేరే ఇంకేదైనా అప్లికేషన్ కావాలి, కోరా యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు ఏది యాడ్ చేస్తే అది మీరు ఫేవరెట్ అప్లికేషన్స్లోకి అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. లేదా మీరు సపరేట్గా ఏదన్నా వెబ్సైట్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు వెబ్సైట్ యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఫ్లిప్కార్ట్ అని ఇస్తున్నాను నేను, మీకు ఇది కూడా వచ్చేస్తుంది ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్ అనేది. సో ఇవన్నీ ఏంటంటే మీకు ఇప్పుడు ఈ ఫ్లోటింగ్ మెనూలో అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ చూసారు కదా, కోరా వచ్చేసింది, మీకు అమెజాన్ వచ్చేసింది ఇక్కడ. సో ఫ్లిప్కార్ట్ కూడా వచ్చేసింది. సో మీరేం లేదు, ఇప్పుడు మళ్ళీ వీటిని కూడా ఓపెన్ చేయాలంటే సింపుల్గా వాటి మీద క్లిక్ చేస్తే అదైతే మీకు ఫ్లోటింగ్ మెనూలో అయితే ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఇలా మీకు ఏది కావాలంటే అది మీరు ఈజీగా మీరు మల్టీ టాస్కింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యూస్ చేసి. చాలా మంచి అప్లికేషన్ అనమాట, డెఫినెట్గా ట్రై చేయండి, మీకు అయితే నచ్చుతుంది. సో అది ఫ్రెండ్స్ వీడియో అయితే, లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఆ వీడియోస్ అన్ని మీ ముందుకు తీసుకురావడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. దిస్ ఈజ్ రాజేష్.